హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ టీమే రాజీ. ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతోటి ఆవిరి జున్ను టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఆవిరి జున్ను అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే జున్ను పాలు తీసుకోవాలి. ఈ జున్ను పాలు వచ్చేసి నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జున్ను పాలలో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. అంటే 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లము పంచదార రెండు కూడా పాలల్లో బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలన్నమాట. ఒక ఇస్కర కానీ లేదా ఒక స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా అయితే బెల్లమును పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలన్నమాట. బెల్లము పంచదార రెండు కూడా పాలలో ఈ విధంగా అయితే బాగా కరిగిపోవాలి. మనకు చూస్తుంటే అర్థమవుతుంది. రెండు కూడా బాగా కలిసిపోయి కరిగిపోయాయి అన్నమాట పాలల్లో అయితే కనుక. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ పాలు అనేది వడకట్టుకోవాలి. జున్ను పాలు అనేది ఇలా వడకట్టుకోవడం వల్ల చిన్న చిన్న బెల్లం ముక్కలు కానీ నలకలు కానీ ఉంటాయి కనుక ఇలా చిల్లడి గంటలోనే వెళ్ళిపోతాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని చిల్లడి గంట ఈ పాలల్లోకి 2 స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 యాలక్కాయలు కూడా దంచి వేసుకోండి. ఈ మిరియాల పొడి యాలక్కాయలు వేసిన తర్వాత ఒక గంటతోటి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత జున్ను పాలను అనేది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఎలడుపుగా లోతుగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా గిన్నె పెట్టిన తర్వాత గ్లాసుల వరకు అయితే వాటర్ పోయాలండి. ఇప్పుడు దీంట్లో స్టాండ్ పెట్టాలన్నమాట. ఈ స్టాండ్ అనేది కొంచెం మునిగేంత వరకు పోసుకోండి, సరిపోతుంది వాటర్ అనేది. ఇప్పుడు జున్నుపాల గిన్నె కూడా పెట్టేసుకొని ఆ స్టాండ్ మీద జున్నుపాల మీద ఒక మూత పెట్టేసుకొని పైన ఒక మూత పెట్టేసి స్టార్టింగ్ ఒక 2 నిమిషాల వరకు హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఈ విధంగా అయితే ఆవిరి జున్ను అనేది ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. మీరు చూసినట్టయితే కనుక జున్ను అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ విధంగా అయితే కనుక పెట్టి చూసారంటే కనుక మనకు అర్థమవుతుంది అనమాట జున్ను ఉడికిందా లేదా అనేది. జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జున్ను అయితే కనుక వేడిగా ఉన్నప్పుడు అస్సలు కదిలేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం చాకుతోటి ఈ విధంగా అయితే చుట్టూరు గిన్నెకి సపరేట్ చేయాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాతే చేయండి. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు చేయకండి. ఇలాగా జున్ను అంతా కూడా బాగా వేడి తగ్గిన తర్వాత చుట్టూగా చాకుతోటి ఇలా అనేసి నేను చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి అయితే ఇలా ఉల్టా వేసేసేయండి. గిన్నె అనేది ఈజీగా గిన్నె నుంచి సపరేట్ అవుతుంది అనమాట జున్ను అనేది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వచ్ఛమైన జున్ను పాలతో ఆవిరి జున్ను అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ చూపించాను కదా, మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక జున్ను పాలు దొరికితే కనుక తప్పకుండా అయితే ఇలా ఆవిరి జున్ను అయితే ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. ఒక వీడియోలో కలుద్దాం.